భూగర్భ జలాలు అడుగంటడంతో వేసవికి ముందే నీళ్ల కోసం నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. పెద్ద ఎత్తున ట్యాంకర్లను బుక్ చేస్తున్నారు. గత ఏడాదితో పోల్చితే జనవరి నెలలో 50% వరకు ట్యాంకర్లు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం వేసవి ప్రారంభానికి ముందే 37% ట్యాంకర్ల డిమాండ్ పెరిగిందని వాటర్ బోర్డు అధికారులు ప్రకటించారు. ఎండలతో పాటు నగరంలో నీటి కష్టాలు పెరుగుతున్నాయి. రోజురోజుకు వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ ఎక్కువవుతోంది. వాటర్ బోర్డు పరిధి ఓఆర్ఆర్ వరకు విస్తరించినా నీటి సరఫరా పెంచలేరు. కొత్తగా ఒక్క ప్రాజెక్టు చేపట్టలేరు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రాంతాల్లో రోజు విడిచి రోజు నీటి సరఫరా చేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో 4 రోజులకోసారి నీటి సరఫరా అవుతోంది. వేసవికి ముందే నీళ్ల కోసం నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 8,90,000 నల్లా కనెక్షన్లున్నాయి. ప్రస్తుతం ఔటర్ వరకు విస్తరణ నేపథ్యంలో 13 లక్షలకు పైగా ఉన్నాయి. వాటర్ బోర్డు సరఫరా చేసే నీరు సరిపోకపోవడంతో ట్యాంకర్ల కోసం పెద్ద ఎత్తున బుకింగ్ చేస్తున్నారు. ఫిల్లింగ్ కోసం 79 స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు, వీటిని ఫిల్ చేసే సమయాన్ని కూడా బాగా తగ్గించినట్లు అధికారులు తెలిపారు. గతేడాది జనవరిలో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరగడంతో పదుల సంఖ్యలో ఫిల్లింగ్ పాయింట్లను పెంచినట్లు తెలిపారు. సర్కారు ఆదేశాల మేరకు గోదావరి ఫేజ్ 2, 3ల ద్వారా నగరానికి నీటిని తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రయత్నం టెండర్ల దశలో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే నగరానికి వస్తున్న కృష్ణా ఫేజ్ 1, 2 జలాలకు తోడుగా గోదావరి ఫేజ్ 2, 3 జలాలను కూడా తీసుకువస్తే ప్రతి సీజన్లోనూ నగరానికి కావలసిన మోతాదులో నీటిని సరఫరా చేయొచ్చని జలమండలి అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో 23 ఆపరేషన్ మెయింటెనెన్స్ డివిజన్లలోని 13,07,000 నల్లా కనెక్షన్లతో 1,30,00,000 మందికి తాగునీటిని అందించేందుకు జలమండలి రోజు 560 MGDల నీరు సరఫరా చేస్తుంది. కానీ రానున్న 5 ఏళ్లలో 2030 నాటికి నగరం తాగునీటి డిమాండ్ 867 MGDలకు పెరగనున్నట్లు, 2050 నాటికి 1,114 MGDలకు పెరగనున్నట్లు జలమండలి అంచనా వేసింది. దీనికి అనుగుణంగా అదనంగా జలాలను తరలించేందుకు గోదావరి ఫేజ్ 2, 3లను తెరపైకి తెచ్చింది. సర్కార్ పచ్చజెండా ఊపకపోవడంతో ప్రస్తుతం ఈ ప్రయత్నం టెండర్ల దశలోనే ఉంది. ఇప్పటికే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం ఫేజ్ 1 కింద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలమండలి ఇప్పటికే 10 TMCల నీటిని నగరానికి తరలిస్తున్నారు. తాజాగా పథకం 2వ దశ ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి మరో 15 TMCల నీరు వాడుకునే అవకాశం ఉంది. మూసీ ప్రక్షాళనలో భాగంగా జంట జలాశయాలను పునరుజ్జీవం చేసేందుకు 5 TMCలను ఉపయోగించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పంప్ హౌజులు, సబ్స్టేషన్లు, నీటి శుద్ధి కేంద్రాలు, భారీ పైప్ లైన్స్ నిర్మించనున్నారు. 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్ 1 ద్వారా 163 MGDల నీరు సరఫరా చేస్తున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. గతేడాది జనవరిలో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరగడంతో అప్రమత్తమైన జలమండలి అధికారులు అప్పటికే అందుబాటులో ఉన్న ట్యాంకర్లు, డ్రైవర్లు, ఫిల్లింగ్ స్టేషన్లు, పాయింట్లు పెంచి డిమాండ్కు తగిన విధంగా ట్యాంకర్లను సరఫరా చేసింది. జలమండలి పరిధిలో గత సంవత్సరం డిసెంబర్ వరకు ఉన్న దాదాపు 733కు పైగా ట్యాంకర్లు, 78 ఫిల్లింగ్ స్టేషన్లతో గతేడాది జనవరి 1 నుంచి డిసెంబర్ నెలాఖరుకల్లా మొత్తం 16,43,660 ట్యాంకర్ల ట్రిప్పులను డెలివరీ చేసినట్లు అధికారులు తెలిపారు. వాటర్ ట్యాంకర్లు డిమాండ్కు తగ్గట్టు సరఫరా చేసేందుకు జలమండలి అధికారులు ఏర్పాట్లు చేశారు. నగరంలో ఫిబ్రవరిలో ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండాకాలం వచ్చిందంటే నీటి సమస్య తీవ్రంగా ఎదుర్కొంటుంటారు నగరవాసులు. ఇప్పుడు అలాంటి సమస్య ఎదుర్కోకపోవడం ఉండడానికైతే హెచ్ఎండబ్ల్యూఎస్ ముందుకు వచ్చింది. అంటే వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా జలమండలి అధికారులు ముందస్తు కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు. ఫిబ్రవరిలో ఎండలు మండిపోవడంతో క్రమంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో తాగునీటి సరఫరాపై ప్రభావం చూపుతుంది. దీంతో ఎక్కడక్కడ నీటి సరఫరా డిమాండ్ ఎక్కువగా ఉంది. ఏ ప్రాంతంలో అయినా ట్యాంకర్లు ఎక్కువగా బుక్ చేసుకుంటూ ఉన్నారు. జలమండలి డివిజన్ 6 పరిధికి వచ్చే బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, వెంకటేశ్వర కాలనీ, సోమాజిగూడ, యూసుఫ్గూడ, ఎర్రగడ్డ, బోరబండ, SR నగర్, రెహమత్ నగర్, అమీర్పేట్, ఫతేనగర్ ఇలాంటి ప్రాంతాల్లో తాగునీటి రిజర్వాయర్ల పరిధిలో ఇటీవల క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. ఎల్లారెడ్డి కూడా ఇలాంటి ఏరియాలలో కూడా చూస్తే అయితే జలమండలి డిపార్ట్మెంట్స్ వాటర్ బోర్డుల దగ్గర క్యూ కడుతూ ఉన్నాయి. వాటర్ ట్యాంకర్లు ఒక ట్యాంక్ వెనకాల ఒక
ట్యాంక్లని త్వరగా ఫిల్ చేసుకుంటూ ఉన్నారు ట్యాంకర్ డ్రైవర్లు కూడా. అంటే బుకింగ్స్ ఎక్కువగా ఉండడంతో అయితే జలమండలి ఇలాంటి కార్యాచరణ మాత్రం ముందుకు వేసిందనే చెప్పాలి. ఇప్పుడు హెచ్ఎండబ్ల్యూఎస్ కూడా రివీల్ చేసింది 37% బుకింగ్ రేట్లు పెరిగిపోయాయని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే వాటర్ ట్యాంకర్ల కోసం కూడా దారాలను ఆశ్రయించవద్దు, ట్యాంకర్ కావాలంటే 155-313 నెంబర్కు కాల్ చేసి బుక్ చేసుకుంటే కూడా ట్యాంకర్లని హోమ్ డెలివరీ చేస్తామని కూడా రివీల్ చేశారు. అయితే ఎండాకాలంలో నీటి సమస్య ఎక్కువగా ఉంటుంది. అది మనకు ఒకప్పుడు చూసుకుంటే అయితే ఊర్లలో ఉంటుంది. ఇప్పుడు సిటీలో కూడా భూగర్భ జలాలు ఎండిపోవడంతో, బోర్లు ఎండిపోవడంతో ఇలాంటి సమస్య తీవ్రంగా ముందుకు వస్తుందనే చెప్పాలి. దీంతో అయితే బుకింగ్స్ కూడా డిమాండ్ ఎక్కువగా పెరిగిపోయింది. ఇంకా డొమెస్టిక్గా చూసుకుంటే అయితే 1000 రూపాయలు, కమర్షియల్గా అయితే 1700 రేట్లు ట్యాంకర్లు ఒకటి పలుకుతున్నాయి. ఇంకా ఈ ట్యాంకర్ల బుకింగ్స్ ఎక్కువగా ఉండడంతో అయితే ముందుగానే బుకింగ్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా అపార్ట్మెంట్స్, ఆఫీసెస్కి రిలేటెడ్ వాళ్ళు కూడా ఎక్కువగా ఈ ట్యాంకర్లు బుకింగ్ చేస్తూ ఉన్నారు. ఇంకా వచ్చే మే వారికి మాత్రము ఎండలు తీవ్రంగా ఉంటాయి కాబట్టి ఇంకా ఈ బుకింగ్స్ కూడా ఎక్కువగా పెరిగే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో సుప్రియ, HM టీవీ, హైదరాబాద్.